హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను జిలేబీలు చేస్తున్నానండి. ఇది ఇంట్లో ఉండే దోస పిండితో టేస్టీ జిలేబీలు తయారు చేస్తున్నాను. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. నేను దీనికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. అందులో బెల్లం వేసానండి. 1 కప్పు బెల్లం వేసాను. 1 కప్పు వాటర్ పోసుకున్నాను. ఈ బెల్లాన్నంతా కరిగించుకుంటున్నాను. ఇది కరిగిన తర్వాత నేను స్ట్రైన్ చేసుకున్నానండి. స్ట్రైన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. దీన్ని పాకం పట్టుకుంటున్నాను. లైట్గా పాకం వస్తే సరిపోతుంది. స్టిక్కీగా కొద్దిగా మనం జిగురుగా ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇది పాకం వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. నేను జిలేబీల కోసము ఈ విధంగా దోసపిండి తీసుకున్నానండి. దోసపిండిని బాగా కలుపుకున్నాను. చిటికెడు సాల్ట్ వేశాను. దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. ఫ్రెష్ దోసపిండి అయితే బాగొస్తాయి. దీనికోసం నేను ఒక పాల్ కవర్ తీసుకున్నాను. ఆ పాల్ కవర్ని లోపల ఈ పిండి వేస్తున్నాను. వేసి 3 సైడ్స్ రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా చుట్టుకున్నాను. ఒక సైడ్ మాత్రమే ఇలా ఉంచుకున్నాను. ఈ సైడ్ కూడా మనకి ఎంత సైజులో కావాలో అది కట్ చేసుకోవాలా. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. ఇప్పుడు నేను జిలేబీలు ఇందులో వేస్తున్నానండి. సిమ్లో పెట్టి ఇవి చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా నేను జిలేబీల్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జిలేబీల్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ముందుగా పట్టుకున్న బెల్లం పాకంలో వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ నేను బెల్లం పాకంలో వేసానండి. 1 నిమిషం పాటు అలానే ఉంచుకున్నాను. 1 నిమిషం అయింది. ఇప్పుడు తీసి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ, సింపుల్, టేస్టీ. మనము ఈ విధంగా జిలేబీలు ఇంట్లో ఉండే దోసపిండితో చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా దోసపిండితో జిలేబీలు చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఇలా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.